ఏమానడు సార్, ఏమానడు మొద్దుస్తా బెడ్రూమ్లకు నైట్ తిరుపతి కూడా చేయలేదు సార్. మామూలు చేసిన పనుకోవడానికి కూడా నేను సార్ నువ్వు ఎందుకు తాగుతున్నావా అని అడుగుతున్నాడు. తాగడం గురించి మాట్లాడు, అవన్నీ అడిగాడు నిన్ను. వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. ఈ రోజు ఒక డ్రింకర్ పైన టాస్క్ చేసాం. వాళ్ళ వైఫే టాస్క్ ఇచ్చింది. ఎందుకు అనేది తన మాటల్లోనే వినండి. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. నమస్తే అమ్మా. నమస్తే సార్. నీ పేరేం పేరమ్మా? దుర్గా సార్. దుర్గా. మా ఆయన పేరు చెప్పమ్మా. మీ ఆయన పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ. ప్రాబ్లం ఏందమ్మా? మా ఆయన పచ్చి తాగుపోతాడు సార్. ఓకే ఓకే. మా ఆయన పచ్చి తాగుపోతాడు. నేను ఏదైనా రూపాయి 2 రూపాయలు దాచిపెట్టుకున్నా నన్ను విసిగించి టార్చర్ చేసి తీసుకెళ్ళి మరీ తాగుతాడు సార్. తాగుతాడు అయితే ఆ మనిషి తాగుతాడు, ఇక నిన్ను ఇట్లా సతాస్తాడు. సరే వ్యూవర్స్, మేము కూడా అతను పనిచేసే ఏరియాకి వచ్చినాము. ఇక్కడ పని చేస్తున్నా లేకపోతే ఇంకేం చేస్తున్నా తెలియదు. కాకపోతే ఇక్కడ ఏరియాలో ఉంటాడని అయితే మాకు ఇంటిమేషన్ వచ్చింది. మాట్లాడదాం, వీలైతే బతిమలాడదాం, ఇంకా ఎట్లా చేసి కౌన్సిలింగ్ ఇచ్చి మార్చే ప్రయత్నం చేద్దాం. తను మారుతాడా లేడా అనేది దైవాశ్చ చూద్దాంలే. ఇతనేనమ్మా? అవును సార్. మంచి కొత్త బట్టలు వేసుకుని అవన్నీ మా తమ్ముడివి సార్. మా తమ్ముడు తెచ్చుకుంటుంటాడు. మా తమ్ముడు తీసుకొచ్చుకొని వేసుకుంటుంటాడు సార్. సత్యనారాయణ కదా పేరు? తమ్ముడు సత్యనారాయణ, బాబు సత్యనారాయణ. హలో బ్రదర్. చలో కూర్చో పర్లేదు, కూర్చో. ఎవడు పర్లేదు, కూర్చో. ఎవడు నేను ఎవరినైతే ఏమన్నా నువ్వు ఇట్లా కూర్చో. మెల్ల ఓకేనా? ఇంటికి పోదామా లేకుంటే నేను వస్తుందామా అంటున్నా. అటు కూర్చో, పర్లేదు, ఏం భయపడకు, నువ్వు వెళ్ళు, కూర్చో. ఎవడు? అరే తెలిసింది సార్, మాట్లాడడానికి వచ్చాడు. వాళ్ళ కంపెనీలో పనిచేసే సార్ని అబ్బా నేను. అయితే సత్యనారాయణ ఎందుకు వచ్చిండు? సార్ కావాలా నీకు? మొగుడు వద్దా? సార్ కావాలా నీకు? మొగుడు వద్దా? నేను ఏమంటా సత్యనా, ఓ మాట వింటావా? ఇన్ని మాట నువ్వు కూర్చోపోమ్మా, ఏం కాదు. అతని పక్కన కూర్చోపో, ఏం కాదు. ఏం సత్యనా ఇట్లా తారు నువ్వు? కూర్చోమ్మా, పర్లేదు, అట్లా కూర్చో. ఏమైంది సత్యనారాయణ? నీళ్ళు తాగుతావా? సత్యనారాయణ ఇక్కడ ఇండు సత్యనారాయణ. సరే ఆమె ఏం చూస్తున్నావు? ఎందుకు ఇలా తాగుతున్నావు? టార్చర్ సార్. ఎవరు టార్చర్? పనికాడ టార్చరా లేకపోతే ఇంకేదైనా? మా భార్య టార్చర్ సార్. అరే మంచిగా కూర్చోలేవు, కొంచెం లేవు. కూర్చో సత్యనారాయణ, కూర్చో. ఏమైంది సత్యనారాయణ? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? టార్చర్ సార్, బాధ. నేను ఏమంటున్నా, నీకు బంగారం కోసం భార్య దొరికింది, మళ్ళీ నువ్వు ఇంకా అవన్నీ ఎందుకు చెప్పు? ఆమె నువ్వు ఇట్లా తాగుతున్నావు. ఆమె అట్లా అయింది అనుకో, సంసారం ఏమైతే? రేపు పుట్టబోయే పిల్లలకి మీరు ఏమిస్తారు? ఇప్పుడు ఎక్కడిది పిల్లలు లేరు, మరి ఇట్లా తాగి చీడపోయి అంటే నువ్వు పిల్లలు సార్ దగ్గరకు వస్తే వద్దంటది. దగ్గరకు వస్తే ఎందుకు వద్దంటారు? చెప్పుడు సిగిపోతుంది సార్. దగ్గరకు వస్తే ఎందుకు వద్దంటే ఎవరు ఉన్నారా నీకు? కడుపు నొప్పి అంటది, చీర కావాలంటది. దగ్గరకు వస్తే దగ్గరకు వస్తే నువ్వు కూడా చేసే తప్పే కమ్మా, అట్లా ఏదిగా. ఏంటి సార్, నాకు వచ్చే పసిలేడు సార్, తక్కువ సార్. రోజుకు 200 కంటే ఎక్కువ రావు సార్. 200 కోసం 200 తాగితే అవుతుందా కదా? నువ్వు తాగుతున్నా సార్. రోజుకు నేను ఇచ్చేది పైసలు. నేను ఏమంటున్నా, అప్పుడు ఫస్ట్ మంచిగా ఇచ్చేది సార్. మరి ఇప్పుడు ఏమేం చెప్పు? ఏమో దగ్గరకు రమ్మంటే వస్తలేదు సార్. ఫస్ట్ మంచిగానే ఉన్నావంట, నువ్వు కూడా మంచిగా, ఆమె కూడా ఏమంటలేదు. కానీ మరి ఏమైంది సత్యనారాయణ? ఏమో సార్, ఇప్పుడు ఇట్లా చేస్తుంది సార్. నువ్వు ఇట్లే తాగుతుంటే ఎవరు వస్తారు చెప్పు దగ్గరికి? ఆ వల్ల తాగుతున్నా సార్, దగ్గర రావట్లేదని. అరే నేను ఏమంటున్నా,
నువ్వు సంజాయించుకొని పని చేయించుకోలేదు సరే ఇంత లేదు సార్, ఇంత బదులైనా సార్. మరి ఏమైందమ్మా? మొగంతో కాలు మొక్కించుకుంటాను ఊరేసుకుంటాను అంటుంటాడు సార్ దగ్గరకు వచ్చి. ఏమైంది? ఊరెందుకు వేసుకుంటావు నువ్వు? ఆడ సార్ రమ్మంటే రానప్పుడు ఏం చేయాలి సార్? ఉలకాడికి పోండి సార్ బయటికి పోతే ఏమన్నా వస్తుందని బాధ సార్. వస్తుందని బాధ సార్. సంజాయించుకోవాలి సత్యనారాయణ, అర్థమవుతున్నా? ఏడిపోతు కూసో సార్. కూసో అరే కూసో సత్యనారాయణ. మరి అక్క ఓర్ను ఏమైంది చెప్పు. చూడు నీ పెళ్ళాము నీ దగ్గర రానికే భయపడుతుంది నువ్వు తాగుతున్నావు అని చెప్పేసి. తాగిపోయి దగ్గర రా అంటే ఎవరు వస్తారు చెప్పు? కట్టుకున్న పెళ్ళామే కావచ్చు కానీ నువ్వు 24 గంటలు తాగకుండా పోయి నేను ఇది చేస్తా నాకు కావాలంటే ఎవరు వస్తారు చెప్పు? ఊరేసుకోవాల్సిన అవసరం ఏమని చెప్పు. ఏదైనా ప్రాబ్లం కూడా నా రోజులు తాగాలి, పోయేదేముంది? ఒక రోజు 2 రోజులు తాగితే తప్ప సార్? పని చేస్తున్నా, కష్టం చేస్తున్నా సార్. నువ్వు కష్టం చేస్తూ తాగుతూ తప్పలేదు, తాగనికే కష్టం చేసినట్టుంది. అర్థమవుతుందా? నువ్వు బాడీలో ఏమున్నాయి చెప్పు. ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 30 ఏళ్ళు ఉంటాయా? ఈ 30 ఏళ్ళకే నువ్వు ఇట్లా సుఖపత్త అయినావు. రేపు ఏం చేస్తావు? ఏం సంసారం చేస్తావు? ఆమలే సార్ అయింది. సరే ఆమె వల్ల అయ్యింది, నేను వద్దంటే పెద్ద మనుషులు కూర్చోబెట్టి మాట్లాడు. తాగితే నీకేమైనా ఏదైతా? తాగితే మొత్తం మంచిగా అవుతా అని చెప్పు. నీకోసం నేను కూడా తాగుతా. 4 ఫుల్ బాటిల్ తాగుతా నీకోసం. నాకు తెప్పి సార్. వీడు నాకంటే వరుసగా ఉన్నాడంటే నేను తెప్పి నీకేం బాధలేదు. ఫుల్ బాటిల్ 5 ఫుల్ బాటిల్ ఇస్తాను, నువ్వు కరెక్ట్ సంసారం అవుతాయి సార్. పెద్ద మందిలో బదామని చెప్పిన సార్, అట్లా కూడా రావట్లేదు సార్. ఆమె రాదా బాగా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ నాయనతో కూర్చోబెట్టి మాట్లాడిపి, లేకపోతే మీ అమ్మ నాయనతో కూర్చోబెట్టి పట్టుకుంటూ మూతుకుంటారు సార్. అగో అట్ట పోతుంటాడు. ఓ అమ్మ ఎందుకు ఆయన నీ మొగడు కదా? మందా అమ్మ ముట్టుకుంటే ఏమవుతుంది? ఏమైనా ఉన్నారా? ఇంక వేరే వాళ్ళు ఉన్నారా? ఉన్నట్టు సార్. అదేం లేదు. మరి లేనప్పుడు ఎందుకు ఇంకా ఈయనతో సంసారం చేయడానికి ఏం బాధ నీకు? ఎవరు లేదంటే దగ్గర రాని ఏంది? ఆయన అడవేం పని చేసుకొని వస్తాడు, పొద్దుకి దగ్గరకు వస్తాడు. దగ్గరకు కొంచెం రాని ఎందుకు మనం? మరి ఇష్టం లేకుండా చేసుకున్నాం, పెళ్ళి ఇష్టం చేసుకున్నాం. ఇష్టం ఉండి చేసుకున్నావా లేకపోతే ఇష్టం లేక చేసుకున్నావు చెప్పు? ఇష్టం ఉండే చేసుకున్నాను సార్. మరి ఇష్టం ఉండి చేసుకున్నప్పుడు ఇష్టంగా రావాలమ్మా. మొగం జీవితం అంతా ఖరాబ్ చేయదు కదా. తాగితే నాకు నచ్చదు సార్. తాగితే నచ్చదు, నీ దగ్గర రాకపోతే ఆయనకు నచ్చదు. మరి ఎట్లా అవుతామంటావు? సరే ఒక మాట, ఇప్పటి నుంచి తాగుకుంటే నేను కంట్రోల్లో పెడతాను. నువ్వు మా దగ్గర రాకుండా కూడా నిజంగా నీకు ధర్మంగా కడుపులో వస్తాయి. నీకు కడుపులో వస్తాయంటే సరే ఓకే వద్దాను నేను. నిజంగానే కడుపులో వస్తా అమ్మ నీకు. సీరియస్ తక్కువ అవుతుందా? చీర ఎట్లా తక్కువ అవుతాయి అమ్మ? మరి 100 చీరలు అవసరం లేదు, మా ఆయన చీరలు 5 చాలు. అర్థమవుతుంది నా తల్లి? నీ సంసారం నువ్వు నిలబెట్టుకోవాలి. అర్థమవుతున్నారా? నేను ఎవడో చెప్పు అవసరం లేదు. నీ అంతా నువ్వే సంలాంచుకోవాలి, నీ అంతా నువ్వే నీళ్ళు దీపం నువ్వే సరి పెట్టుకోవాలి. అర్థమవుతుందా? అర్థమైంది సార్. మంచి ఆడవాళ్ళు మంచి తాగుబోతు కావాలని మార్క్స్ కూడా తమ దగ్గరలో పెట్టుకుంటారు. నేను మస్తు తాగుబోతు కానీ నా భార్య ఎట్లా సెట్ చేసుకున్నాను? ఇప్పుడు నేను మంద అంటే నాకు అంతంగా వస్తుంది. మా దోస్తు ఫుల్ తాగుబోతుండే ముందు. ఇట్లా ఉండే వాడు గుద్దాలు తాగుతున్నాయి. పెళ్ళి అయినాక వాళ్ళ భార్య మొత్తం సెట్ చేసుకుని వాడు తాగకుండా నివ్వకుండా ఉండు. ఇంట్లో కూరగాయలు చక్కగా లేవు సార్, చీర కావాలంటుంది సార్. తిండికి పెట్టుకో. మా బట్ట కట్టనిగా చీరలు ఉన్నాయి కదా. మనము వాడిని చూసి వీని చూసి మొత్తం వారు కొట్టద్దాం. ఒక్కటి చెప్తున్నాను, వాళ్ళ ఇంట్లో అది ఉంది, నా ఇంట్లో ఇది లేదు అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. మనతో ఎంత అవుతుందో మనకి ఎంత దుప్పటి ఉంటే అంతే కాలు చాపాలి. కానీ నేను ఇంత చాపుతా, నాకు అంత దుప్పటి కావాలంటే దుప్పటి ఇనిగిపోతుంది. అర్థమవుతున్నావా? అర్థమవుతుంది. కానీ చుట్టుపక్కల చూసి మనకు కూడా ఆశలు ఉంటాయి కదా. అవును, ఆశలు ఉంటాయి, ఉండేయని అంటలేదు. మీ అంతలు మీరు సంలాంచుకొని గిట్ చేసుకుందాం బావా, గది చేసుకుందాం బావా, గిట్లా చేసుకుందాం బావా, నేను ఈ పని చేస్తున్నాను, నువ్వు గా పని చేయి అని చెప్పేసి అన్నారు. అట్లా మొగోని మార్చుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. ఇలా తాగకుండా ఉంటే మార్చుకోవచ్చు, కానీ తాగే వాళ్ళకి ఎన్ని చెప్పినా వింటారా చెప్పండి? నువ్వు కూడా తాగవు, నువ్వేమన్నా సరేనా? ఒక మాట చెప్తున్నానా, నువ్వు చిన్నను అనుకో పెద్దను అనుకో, తాగుడు కూడా బంద్ చేయి సార్. బిరువులో బొచ్చులు చీరలు ఉన్నాయి సార్, కట్టిన చీర మళ్ళీ కట్టదు, మళ్ళీ కొత్తది కావాలంటది. వేసుకుని నైట్ 10 సార్లు వేసుకుంటుంది నైట్. నువ్వు 90 వేస్తే వాడు 90 వేయకపోతే ఏం చేస్తారమ్మా? ఏది రైమింగ్ సార్? అన్ని తీసిచ్చినావా నువ్వు నాకు? ఎన్ని చీరలు నీకు? ఎన్ని చీరలు అంటున్నా? కాక నీకు దండం పెడతానే. ఓమ్మ కొడతావా అంటే వాడు కొట్టే చూపెడతారు. ఎందుకంటే ఆడ మా ఇంటికాడ సుఖం లేదని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నాకు సుఖం లేదు. నాకు లెస్ ఉంది,
మాకున్నాయి. ఫోన్ చూడమ్మా, మీ ఇద్దరు సంసారం చేసుకుంటా అంటేనేమో సరే, లేదు ఇట్లే పోతా అంటే మరి మీ ఇష్టం. అర్థమవుతుందమ్మా? నువ్వు ఇక్కడ నాకు వద్దు సార్. అరే ఏమి ఇంకాక ఎందుకైతే చెప్తావు? నువ్వు ఎంత సుఖం లేదు వీటికి సార్. అరే నేను చెప్తా, నేను మాట్లాడుతానే వద్దా? ఫోన్ ఇగో కొడితే వస్తుందా? నువ్వు అంత ఎందుకు సీరియస్ అవుతున్నావు కాక? అట్లా కాదన్నా, నేను పొద్దున కష్టం చేస్తా, వాళ్ళు పడి చేస్తా, సాయంత్రం పూట ముచ్చట దగ్గర కూడా రానియకుండా ఎట్ట సార్? చెప్పమ్మా, మరి ఆయన అడుగుతుంది కదా. ఆయన ఫస్ట్ 2 ఏళ్ళ దాకా తాగినామా నిజంగా చెప్పు? నిజంగా చెప్పు? నన్ను ఏమైనా కొనుక్కున్నాడా సార్ ఆయనకు నచ్చినట్టు ఉండడానికి? చేసుకున్నప్పుడు ఉండాలి కదా సార్, దగ్గరికి రావాలి కదా. మరి కాదు, కొనుక్కున్నానంటే ఏమన్నా మాట్లాడదామా? అందరూ అట్నే అనుకుంటారా? సంసారం అనేది నువ్వు నన్ను కొన్నట్టు నేను నిన్ను అనుకున్నట్టు కాదు తల్లి. ఒకళ్ళ అండర్స్టాండింగ్తో ఇంకో అండర్స్టాండింగ్ నడుచుకోవడం అంతే. నా భార్యకి ఇది ఇష్టం అంటే సరే అని చెప్పి నేను సాక్రిఫై చేస్తాను, నా భర్తకి అది ఇష్టం అంటే సరే అని చెప్పి నువ్వు సాక్రిఫై చేయడం. సాక్రిఫైలో ఉంది సంతోషం, తెలుసా? అర్థమవుతుందా అమ్మ? సరే నీకు కడుపులో వస్తుంది అన్నప్పుడు సరే సపరేట్గా ఉన్నాడు, దానికి సంబంధించి మందులు వాడు, లేదంటే తిండి మంచిగా తిను, మంచిగా తయారుగా అమ్మ. అర్థమవుతుందా? తినడానికి కూడా మంచిగా ఆడింది సార్. నువ్వు ఇట్లా టార్చర్ పెడతా ఏం చేస్తా చెప్పు? ఆయన కూడా అదే అంటున్నా, తిండి చక్కగా పెట్టదు అంటుండు. ఆయన అంటుండగా అమ్మ, నువ్వు నీ ముంగంటే అంటుండగా 2 ఏళ్ళ దాకా మంచిగా చూసుకున్నాను అంటుండే. 2 సంవత్సరాలు మంచిగా చూసుకున్నానా? ఇక్కడ పెట్టుకుని చూసుకున్నా మంచిగా. అందుకే ఇట్లా పెట్టుకున్నా కాబట్టి ఇట్లా చేస్తున్నాను ఇప్పుడు. చెప్తాలి, ఆయన మీదే ఏదో తాగుతున్నా అని చెప్పేసి అన్నావు. ఇప్పుడు ఆయన తాగుతున్నా, నువ్వు తాగుతున్నావు, నేను తాగుతున్నా సార్. సరే, ఒక పని చెయ్యి, ఆమె మారుతుంది, నువ్వు మారుతావా? ఏం మారడు సార్? వద్దుస్తా బెడ్రూమ్లో నైట్. నాకేం అవసరం, నేను వచ్చి చూసి ఇది ఉంటుందా, గలీజ్ ఉంటుందా? సార్ చెప్పడానికి ఇబ్బంది అవుతుంది సార్, నాకు ఏడుపు వస్తుంది నీకు చెప్పాలంటే. కంట్రోల్ చేసుకుంటున్నా. నిద్రపోతా కూడా చేయలేదు సార్, మామూలు చేసిన పండుకున్నాను కూడా. నేను సార్ నువ్వు ఎందుకు తాగుతున్నావా అని అడుగుతున్నాడు. తాగడం గురించి మాట్లాడు, అవన్నీ అడిగాడు నిన్ను. నీకు సపోర్ట్ ఇస్తున్నా, నా సపోర్ట్ ఇస్తున్నా. ఓన్ తీసుకొచ్చాను సార్ని తీసుకొచ్చాను. నీకోసమా నా కోసమా? పర్సనల్ విషయాలు ఎందుకు చెప్తున్నావు సార్కి? నువ్వు ఎందుకు తాగుతున్నావు అది చెప్పు. పర్సనల్ విషయం ఈ పర్సనల్ విషయం తీసుకొచ్చాను మాట. ఆయన బాధ, ఇప్పుడు ఆయన బాధ అంతా చెప్తుండు, ఈనాలుగా నీ తప్పు కూడా ఉంటుందిగా. ఆయన చెప్పడం తప్ప కదా సార్. మీరు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారేంటి సార్? అలాంటివన్నీ చెప్పుకునే బజార్లో చెప్పుకుంటారు అలాంటివన్నీ. అమ్మాయి బజార్ కాదు, ఇదేం ఏం లేదు, మనం ముగ్గురే ఉన్నాం. మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్ ఆయనకి. నేను ఆయనకు సపోర్ట్ చేయడం కాదమ్మా, ఆయన ప్రాబ్లం నీ ప్రాబ్లం కూడా ఉంది, నీ ప్రాబ్లం ఉంది, ఆయన ప్రాబ్లం ఉంది. ఇద్దరి 2 దిక్కులు తప్పులు ఉన్నాయి. అర్థమవుతుందా? కుడి కన్ను ఎడమ కన్నే కదా, 2 కన్నులు నాయే కదా, అవునా కదారా? నువ్వు కరెక్ట్ ఇప్పుడు మా సంజాన్సుకొని పని చేస్తానే కదా మీ ఇంట్లో. ఇదే ఏడో గవిదానికి ఎందుకు గెలుస్తావు అయ్యా? నువ్వు మొగని కదా, గవిదానికి ఎందుకు గెలుస్తావు అయ్యా? నువ్వు మొగని కదా, ఏడుపోస్తే ఏడుస్తాడు, మనకి బాధ కాదా? అర్థం చేసుకో, గవిదానికి ఎందుకు గెలుస్తున్నావు? కాదమ్మా, నువ్వు ఎందుకు అట్లా చేస్తావు? నువ్వు కూడా అర్థం చేసుకో. కాదు సార్, ప్రేమతో దగ్గరికి వస్తే ఎవరైనా రాని సార్, రాక్షసులాగా వస్తే ఎవరు సార్ రానిస్తారు? ఎన్నో ఆలోచించుకున్నా. సరే ఇప్పటిదాకా అయిపోయింది. గతం నువ్వు కళలు కన్నావా, ఇల్లు కన్నావా అని అంటలేదు. ఇప్పటిదాకా అయిపోయింది. ఇప్పుడు ఒక సంసారం అనేది ఒక దీనికి వేసుకోము బోరి అమ్మ, సరేనా? ఇప్పుడు నీ తప్ప, ఆయన తప్ప, ఇవాళ తప్ప అంటలేదు. ఓకేనా? సత్యనారాయణ 8 లక్షలు ఇస్తాను అక్కడ వద్దనుకొని చేసుకున్నా సార్. 3 లక్షలకి చేసుకున్నా. అంటే నువ్వు 3 లక్షలు 4 లక్షలు కాదు పోయి ఆడామే ఎవరు కొనలేము. అర్థం చేసుకోమ్మా నువ్వు కూడా. ఇప్పుడు చూసావా, నువ్వు ఇష్టం చేసుకున్నా సార్, మంచి మంచి సంబంధాలు వచ్చినాయి సార్. మీకు మంచి సంబంధాలు వచ్చినాయి వద్దంటే మీ వన్నీ సైడ్ ఇంకో అప్పుడు వచ్చిన సంబంధాలు పోయి అనుకో మిమ్మల్ని చేసుకోవాలి. నేను చెప్పేది నమ్మా, సరేరా? నేను ఏమంటున్నా, సత్యనారాయణ నా మాట వింటావా? ఇంట్లో మాట్లాడతావా? ఇనమ్మా, ఒక మాట చెప్పేది నువ్వు. నీ వల్ల నా వల్ల కాదు. ఇప్పుడు మీకు మంచి మంచి సంబంధాలు వచ్చినాయి కదా, ఆ సంబంధాలకు ఇప్పుడు పోయి అనుకో మిమ్మల్ని కుక్కని చూసి చూస్తారు. ఎందుకంటే ఈ సంబంధాల గురించి మాట్లాడే స్థాయి పోయిందమ్మా మీది. ఒక స్టేజ్కి వచ్చిర్రు, రేపు పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఆలోచన చేయాలి. 4 చిట్టీలు వేసుకుందాం, ఇంక పైసలతో ఇట్లా కట్టుకుందాం, గట్లా వేసుకుందాం అని ఉండాలి కానీ, లేకుంటే ఇట్లా సేవింగ్ చేసుకుందాం అని ఉండాలి కానీ, నువ్వు తాగేసి వస్తావు, నువ్వు సుఖపెట్టి ఇవన్నీ ఏంది? చెప్పుకుంటే జరుగుతుంది సార్. మీరు అప్పుడు వద్దన్న సంబంధాలు మిమ్మల్ని చూసి ఇప్పుడు ఎగతా చేసినట్టు ఉండదు. అర్థమవుతుందా అమ్మ? నీకు కూడానా? అరే అప్పుడు మంచిగా అయింది, వీనికి ఇట్నే కావరం వంగింది అనుకున్నట్టు ఉండదు. వాళ్ళ ముఖం మీద కొట్టినాడు, మీరు బాజాబ్తో సంసారం చేసి చూపెట్టాలి కానీ, అని దీనికి మంచి జరిగింది అని చెప్పి వాళ్ళు ఎవరో అనుకునేటట్టు ఉండద్దన్న. అర్థమవుతుందా? ఓమ్మా, నువ్వు కూడా చెప్తున్నా, నీకు కూడా చెప్పేది ఏంటంటే అదే చెప్తున్నా నేను.
అరే వీళ్ళకి మంచిగా అయిందిరా అని చెప్పి అనొద్దు. ఎవరైనా తోటని మొగం మీద కొట్టినట్టు సంసారం చేయాలి మనం, అర్థమవుతుందా? నువ్వు అయినా మీ చెల్లెలు మంచిగా ఇచ్చి వాళ్ళ మంచి మొగుడు దొరికిందని చెప్పి ఈయన ఎందుకు టార్చర్ పెట్టడమ్మా? ఆమె కిస్మత్ అట్లుంది, నీ కిస్మత్ ఇట్లుంది అనుకోవాలి. అయినా ఈయన మంచోడు కాకపోతే నేను ఇటు సైడ్ ఇంకో ఆమె చేసుకుంటున్నాను, ఇంకోటి ఉంచుకుంటున్నాయి. కానీ ఆ పని చేయకుండా వేసి తాగుడు అలవాటు పడ్డాడు. 5 సంవత్సరాల నుంచి ఏడికి పోకుండా ఉన్నా సార్, మాడుతుందేమని చెప్పి. చూసా పెళ్లి కాక ముందు నుంచి ఆయన ఇదే ఉన్నాను అని చెప్పి అంటున్నాడు. అర్థమవుతున్నారా? నువ్వు అర్థం చేసుకో తల్లి నా మాట, నువ్వు దగ్గర ఫస్ట్ ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడు. ఫస్ట్ తాగుడు బంద్ చేయమనండి. నువ్వు తాగుడు బంద్ చేస్తాను నాకు మాటేనా? బంద్ చేస్తా. ఒకవేళ నీకు ఇప్పుడు స్పాట్లో బంద్ చేయాలంటే కుదరదు, కొంచెం కౌన్సిలింగ్ తీసుకొని ఏదైనా ఇట్లా డాక్టర్ దానికి పోయి ఇట్లా అని కూడా వాళ్ళు చెప్పినట్టు మందులు వాడుకుంటే కొంచెం ఇది చేసుకో. సరేనా? నువ్వు కూడా రమ్మా. నువ్వు కూడా ఇంకోటి చెప్తాడు, నీకు మాట ఇస్తుంది, నువ్వు కూడా నాకు మాట ఏమని ఆయన దగ్గరనే ఉంటుంది. ఆయన తాగడం మానేస్తే ఖచ్చితంగా ఆయనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటాను. మళ్ళీ చీరలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, సతాయించను. ఫస్ట్ ఉన్న దాంట్లో సంసారం చేసుకుంటూ పోతావమ్మా. నాకు మాట ఇస్తుందనా? అతను నువ్వు కూడా మాట ఇచ్చినావు, ఇద్దరు కలిసి ఉంటారు. చెప్పు బంద్ చేస్తాడమ్మా అని చెప్పిన నీ కాలు మొక్తా తల్లి బంద్ చేస్తాడు. అరే మరి నీకు ఏం చేయాలి మరి? నేను మీ సంసారం కలవాలని నేను వస్తుంటే నువ్వేమో తాగుడు ఒకటేసారి బంద్ చేస్తారా? జ్వరం వస్తే 3 రోజుల దాకా ఇది కాదు, వచ్చుడు ఎంత ఈజీయో పోవడం అంత కష్టమైతే, అవునా కదా? అర్థం చేసుకోవాలమ్మా నువ్వు. అంతేగాని ఆయన తాగుడు బంద్ చేయి నువ్వు పొద్దుసామని ఎందుకు? నువ్వు అయినా కౌన్సిలింగ్ తీసుకో, నీకు సెట్ అయిపోతుంది. సరేనా? నువ్వు గల చెయ్యి. అరే మంచి కలవాలి, ఎప్పుడు కలిసి ఉండరు. సరేనా? ఏమి ఇది కావద్దు, మళ్ళీ కొట్లాడద్దు. మళ్ళీ కంపెనీకి ఏమో ఆమె ఉంటే ఆమె చేసుకొని నీ పని నువ్వు చేసుకో, ఇద్దరు కలిసి నైట్స్ ఒక మంచిగా ఉంటుంది. ఒక శాత కాదన్న రోజు నువ్వు సపరేట్గా ఉండు, అర్థమవుతుందా? వాళ్ళకు కూడా కొన్ని రోజులు శాత కాదు, అప్పుడు నువ్వు ఆలోచన చేసుకొని ఉండాలి. సరేనా? ఇంకోటి బొమ్మడులు తనకు బట్టలు తీసుకొచ్చి ఇవన్నీ ఏం చేయకు, నీ బట్టలు నువ్వు కొనుక్కో, ఆమె బట్టలు ఆమెకి ఇప్పి 10 రూపాయలు వస్తే 10 రూపాయలు 2 రూపాయలు సంసారం చేసుకుంటారా, ఎట్లా దాన్ని ఖర్చు పెట్టుకోవడం, 3 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారా, ఒక 7 రూపాయలు దాచిపెట్టుకోవడం అనేది ఉండదు. నేను చెప్పేది ఒకటే చెప్తున్నా, ఇది సంసారం, అండర్స్టాండింగ్ మీద పోవాలి, అంతేనా? బలవంతంగా చేసేది సంసారం కాదు. సంసారం అనేది సవ్యంగా తాగాలంటే అర్థం చేసుకోవాలి. ఇట్లా బలవంతంగా నీతో పోయిననుకో అట్లా ముట్ట కూడుస్తారు. ఒక్కొక్కరు ఎంతెంత బాధపడుతున్నారు తెలుసా? నాకు తెలుసమ్మా, నేను 10 మందిని చూసినా కానీ 10 మంది ఇట్లే విన్నా కాబట్టి నాకు తెలుసు. అర్థం చేసుకొని నువ్వు దూరం పెట్టకాయనను నువ్వు కూడా అర్థం చేసుకో అన్న. తాగుడు బంద్ చేయి, అర్థమైతే తాగేసి పెద్దన్న మాట కాక. నీ పెళ్లి ఫోటోలు నేను చూసిన వచ్చేటప్పుడు ఇంత కనొద్దాం మంచి ఎగ్దాం ఉండి ఇప్పుడేమో ఇట్లా అయిపోయినావు. తాగితే ఇదే ఛాతీలో బలం ఉండదు, తాకత్ ఉండదు, అర్థమవుతుందా? అమ్మ నువ్వు కూడా అర్థం చేసుకోమ్మా తల్లి. సంసారం మాత్రం సభ్యంగా తాగాలంటే మీ చేతిలో ఉంటుంది. మంచి తాగుబోతాను కూడా ఇది చేసేది మీ శక్తి మీ చేతిలో ఉంటుంది. దగ్గర తీసుకునేది మీ దగ్గర ఉంటుంది, దూరం కొట్టేది మీ దగ్గర ఉంటుంది, అర్థమవుతుందా? అందరూ డైరీ మిల్క్ చాక్లెట్ లేరమ్మా, అర్థం చేసుకోను. మంచిగా ఉండిపోయి ఓకే అన్నా, ఇక నువ్వు బంద్ చేయి తాగుడు, ఓకేనా? ఇలా హాలిడే తీసుకొని నాకు ఆఫీస్కి ఏం రాకు కానీ కంపెనీకి ఏం రాకు, నేను చెప్తా సార్. కానీ మీరు మంచిగా ఉండ్రి పోయి ఇక కార్లో ఎక్కించుకుని నువ్వు సార్ నేను లక్ష్మణుడు తీసుకొని పోతాను. పర్లేదమ్మా, నడుచుకుని ఒకసారి నా మాట్లాడుకుని ఓకే. మీ అమ్మ చూసిరా పిల్లల మీద చేసి దగ్గర రాగానే ఆయన తాగింది కూడా మర్చిపోయాడు, తాగింది కూడా దిగిపోయింది అంతా. మహిళా మనులలో దయచేసి అర్థం చేసుకుని భర్తల బాధలు. ఎందుకంటే మీరు దగ్గర రాణిస్తేనే వాళ్ళు ఇంకా మీతో అన్యోన్యంగా ఉంటారు, బయట సమాజాన్ని కూడా మర్చిపోతారు. వ్యూవర్స్ వాట్ ఎవర్ ఏదైనా సరే కానీ ఎదుటి వాళ్ళకి ఏమి ఇస్తామో మనకు అదే తిరిగి వస్తాం. మన భార్యకు ప్రేమనిస్తే మనకు ప్రేమనే వస్తుంది, మనకు భర్తకు ప్రేమనిస్తే అతని నుంచి కూడా మనకు ప్రేమని వస్తుంది. ఇచ్చిపుచ్చుకోవడమే ఇక్కడ సీక్రెట్, ఇంకేం లేదు. నువ్వు ఏదైతే ఇద్దాం అనుకుంటో అదే వాళ్ళ నుంచి ఎదురవుతామట. సో ఫస్ట్ నువ్వు మారాలి, నేను మారాలి. నా భార్య మీద ఎంత ప్రేమ ఎక్కువ చూపిస్తామో అప్పుడు ఆమె నా మీద అంత ప్రేమ ఎక్కువ చూపిస్తుంది. నేనే చూపించడం బంద్ చేస్తే ద్వేషాలు పెరుగుతున్నాయి. ఒకరి ప్రేమను ఒకరు అర్థం చేసుకున్నప్పుడే సంసారం సవ్యంగా జరుగుతుంది. ఇక ప్రేమ ఎక్కువ చూపిస్తుంది అని చెప్పేసి మన నెక్లెస్లు గొలుసులు లేకుంటే శారీలు అడిగినాం అనుకో అతను లేక తాగుబోతులు అవుతారు. అట్లా మాత్రం కావద్దంటే మీ సంసారం సవ్యంగా నడవాలంటే మీ బడ్జెట్ ను బట్టి అండర్స్టాండింగ్ చేసుకోండి. మీ బడ్జెట్ ఎంత ఉందో అంతనే అండర్స్టాండింగ్ చేసుకొని ఇది చేయాలి. కానీ ఎదుటి సంసారం చూసి మాత్రం మనం కులుకోవద్దు. ఎదుటి సంసారం చూసినప్పుడు మనం కులుకున్నాం అనుకో మనంతా వేస్ట్ ఫీల్స్ ఇంకోళ్ళు ఉండరు. ఏదైనా ఎనీహౌ ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది వ్యూవర్స్. మన వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది బటన్ కొట్టండి. అదేవిధంగా లైక్ డిస్లైక్ షేర్తో పాటు థ్యాంక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీ అభిమానం మాపై చాటండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.